అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. కీర దోసకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా? అయితే రండి, ఈరోజు మనం నేపాలీ స్టైల్లో ఒక బ్రహ్మాండమైన చాలా సింపుల్గా ఇన్స్టెంట్ కీర దోసకాయ పచ్చడి చేసుకుందాం. ముందుగా మనం తెల్ల నువ్వులు పొడి చేసుకోవాలి. దీనికోసం కడాయిలో 1/2 కప్పు నువ్వుల్ని తీసుకొని వేయించాలి. ఈ నువ్వులు కొద్దిగా రంగు మారి చిటపటలాడేంత వరకు వేపుకోవాలి. నువ్వులు రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి మార్చి చల్లారించుకోవాలి. అంతలోపులు మనం కీర దోసకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ రెసిపీకి నేను 2 పెద్ద కీర దోసకాయల్ని తీసుకున్నాను. మధ్యలో ఇలా కట్ చేసుకుందాం. క్యూకంబర్స్ బాగా ఫ్రెష్గా జ్యూసీగా ఉండేట్టు చూసుకోండి. చూడండి, కీర దోసకాయల్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను. సపోజ్ మీరు దీనికంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అనుకుంటే అట్లా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు చల్లారించుకున్న నువ్వుల్ని మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇంకా మనం కీర దోసకాయ పచ్చడి చేసుకుందాం. వెడల్పాంటి గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ముందుగా మనం ఈ కూరగాయల్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఉడికించుకున్న ఒక పెద్ద బంగాళదుంప వేస్తున్నాను. వీటిని ముందుగానే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల ఆమ్చూర్ పొడి, 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం, అలానే వేయించి రుబ్బుకున్న నువ్వుల పొడి కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో వేసుకున్న కూరగాయలకి అంతా కూడా మసాలాలు పట్టేట్టు బాగా కలపాలి. ఇది చాలా సులభంగా నిమిషాల్లో చేసుకునే కీర దోసకాయ పచ్చడి. నేను చెప్తున్నాను, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్ల వెనిగర్ వేసి కలపాలి. వెనిగర్ లేకపోతే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ పాయింట్లో ఉప్పు చూసుకుని మీ రుచికి తగ్గట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కొద్దిగా కారం కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా కారం వేసుకోవచ్చు. అలాగే మీకు పులుపు ఇష్టం అనుకుంటే ఇంకొద్దిగా ఆమ్చూర్ పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను. ఈ రెసిపీకి ఆవ నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ వాడటం వల్ల పచ్చడి రుచిని మరి కాస్త పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ వేడి నూనెలో 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి ఆ నూనెని దోసకాయ మిశ్రమంలో వేసుకోవాలి. కసూరి మేతి కూడా మనకి మంచి రుచి ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర కనుక ఆవ నూనె లేదు అనుకుంటే పర్వాలేదు, రోజు వాడుకునే నూనె కూడా తీసుకోవచ్చు. చూడండి, నూనె అంతా కూడా దోసకాయ ముక్కలకి నెమ్మదిగా పడుతుంది. నాకైతే ఈ వాసనకి అసలు నోరు ఊరిపోతుంది. అంతే అండి, చాలా ఈజీగా బ్రహ్మాండమైన నేపాలీ స్టైల్ కీర దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఈ పచ్చడిని ఏదైనా రోటీ లేదా అన్నంలతో కూడా మిక్స్ చేసుకుని తినచ్చు. ఈ ఇన్స్టెంట్ కీర దోసకాయ పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి. వెంటనే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా దోసకాయలు కొనుక్కొని మిస్ అవ్వకుండా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వావ్, అసలు ఆ ఫ్లేవర్స్ ఎంత రుచిగా ఉన్నాయో! భలే క్రంచీ వెజిటబుల్స్తో చపాతీతో తింటుంటే ఉంది చూడండి, అద్భుతంగా ఉంది. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. ఆల్ మై హోమ్ కుకింగ్ డిజిటల్ కుక్ బుక్స్ ఆర్ నౌ అవైలబుల్ ఆన్ shop.homecookingshow.in. Download and start cooking today.